గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక కళ్యాణం కమనీయం. భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం. ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ శాంతికుమారి. హాజరైన మంత్రులు బట్టి, కొండా సురేఖ, పొంగులేటి. నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణ. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్. ఇక్కడ నిన్న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం భద్రాద్రిలో వైభవంగా జరిగిందని ఇక్కడ ఇచ్చారు. దానికి సిఎస్ శాంతికుమారి గారు పట్టు వస్త్రాలు సమర్పించింది గవర్నమెంట్ తరపున, ప్రభుత్వం తరపున స్వామివారికి. హాజరైన మంత్రులు బట్టి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యుఏఈలో జల విలయం. ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజుల్లోనే దుబాయ్కి వరద పోటు. ఎయిర్పోర్ట్లోకి మోకాలి లోతు నీరు. వరదల్లో ఇల్లు, ప్రఖ్యాత మాల్స్. ఒమాన్, బహ్రెయిన్లోనూ వానలు. వరదల్లో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి. దుబాయ్లోని ఓ ప్రధాన రోడ్డును వరద ముంచెత్తడంతో మునిగిన వాహనాలు. ఎడారిలో వసంతం. సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు. మక్కా మదీనా నడుమ పచ్చదనం. సత్ఫలితాలిస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్. తెలంగాణలో బాణుడి ప్రతాపం. నల్గొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత. రాష్ట్రంలో మండిన ఎండలు. పిడుగుపడి ఒకరు, వడదెబ్బతో ముగ్గురు మృతి. నేడు రేపు వడగాలులు. శని ఆదివారాల్లో వర్షాలు. వట్టిపోయి నెర్రలు బారిన నల్గొండ మండలం రామారం చెరువు. జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు. మెజార్టీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్షం స్థానంపైనే కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే. అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు పెను సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన సాగించాలన్నా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నా, బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయిగా మారనున్నాయి. దాంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు పరిణామాలకు ఈ ఎన్నికలు నాంది పలకనున్నాయి. రాష్ట్రంలో 4 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగియడం నాటి అధికార బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా కొత్త ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుత లోక్సభ ఎన్నికల పట్ల అటు రాజకీయ పార్టీలతో పాటు నాయకులకు, ఇటు ఓటర్లకు పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ప్రాధాన్యం పార్లమెంట్ ఎన్నికలు సంతరించుకున్నాయి. ఆయా పార్టీలకు కత్తి మీద సాయంలా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుపైనే పార్టీల భవిష్యత్తు కొనసాగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేటి నుంచి నామినేషన్లు. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం. సీఈఓ. 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు. ఈ విధంగా జీవన్ మరణే ఈ లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది అన్ని పార్టీలకు. ఏ పార్టీ అయితే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీకి మనుగడ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ పోటీ పడుతున్నారు. లేకపోతే ఈ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు రాకపోతే ఆ పార్టీ మనుగడ కష్టమే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఈ విధంగా బీఆర్ఎస్ మొన్న ఎలక్షన్లో ఓటమి పాలై ఈ ఎలక్షన్లో అయినా తన మనుగడ సాధించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. లేకపోతే ఈ 10 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టుగా గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ 2వ స్థానంలో పోటీ పడుతుంది. ఎలాగైనా ఈసారి ప్రతిపక్ష పార్టీగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ లోక్సభ ఎలక్షన్లో మొత్తం 10కి మించి సీట్లు సాధించాలనే ఉద్దేశంతో పోటీ పడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైనా 10 సీట్ల పైన నెగ్గాలన్నట్టుగా 14 సీట్లు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్దే కాబట్టి 10 పైన సీట్లు, 2 అంకెల సీట్లు గెలుచుకుంటే ప్రభుత్వ మనుగడ ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ పడుతున్నది అన్నట్టుగా ఇక్కడ
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. ఈరోజు మంచి రోజు కావడంతో ఎక్కువ మంది నామినేషన్ అవకాశం ఉన్నట్టుగా ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్, రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు, అమిత్ షాకు నివేదికలు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా 4 విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల్లో, క్షేత్రస్థాయిలో, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, జాతీయ పార్టీ కార్యాలయంలో 3 ప్రత్యేక బృందాలకు పనిచేస్తుండగా పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ 4 బృందాలు కొన్ని కీలక నివేదికలను కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్ షా కార్యాలయానికి నివేదిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు, సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా 1-2 మినహా మిగతా విధంగా మెజార్టీ సీట్లే లక్ష్యంగా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా, రంగంలోకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా బీజేపీ నేతృత్వంలో అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు రాష్ట్రంలో రహస్యంగా వాళ్ళ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు చాలా విచారణ పరిశోధన చేస్తున్నట్టుగా అభ్యర్థికి సంబంధించి లోక్సభ అభ్యర్థికి సంబంధించిన తగు సూచనలు ఇస్తున్నారు రహస్యంగా అన్నట్టుగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్ కేంద్ర మంత్రి అమిత్ షా కార్యాలయానికి ఇక్కడి సమాచారం అందిస్తున్నట్టుగా, ఎలాగైనా రాష్ట్రంలో 10 సీట్లకు పైన విజయం సాధించాలనే పనితో పనిచేస్తున్నారన్నట్టుగా, లక్ష్యంతో పనిచేస్తున్నారని ఇక్కడ చెప్పుకోవచ్చు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాక. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాక. నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం. నేడు నామినేషన్ వేయనున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు. ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరు తీసుకెళ్లని వైనం. 43 కోట్లలో తీసుకెళ్లింది 11 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేకే డబ్బును వదిలేశారా? గత నెల రోజుల్లో 14.30 కోట్లు స్వాధీనం. ఎన్నిక ఏదైనా ఓటు పడాలంటే నోటు పంచాల్సిందే. ప్రచారం నుంచి ప్రలోభం వరకు అంతా పైసలతోనే. అభ్యర్థులు అడుగు బయట పెట్టాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వేర్వేరు ప్రాంతాలకు డబ్బును తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఇందులో కొందరు అవసరమైన పత్రాలు చూపించి డబ్బును తీసుకెళ్తుండగా మరికొందరు భారీ మొత్తాలను కూడా వదిలేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో పట్టుబడిన నగదులో అత్యధిక మొత్తం ఇప్పటికీ కోర్టు ఆధీనంలోనే ఉంది. ఎవరూ రాకపోవడంతో కేసులు నమోదు చేసి కోర్టుకు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 43.80 కోట్ల నగదు, 3.77 కోట్ల విలువైన మద్యం, 3.50 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్, 25.05 కోట్ల విలువైన బంగారం, వెండి ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నిల్వ చేసిన 17.35 కోట్ల విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. వీటిలో సింహభాగం బంగారం, వెండిని తీసుకెళ్లగా మెజారిటీ నగదు కోసం ఎవరూ రాకపోవడం. ఈ విధంగా గత ఎన్నికల్లో పట్టుబడిన నగదులో చాలా మంది ఇక్కడ లెక్కలు చెప్పలేకే ఆ నగదును వదిలేసినట్టుగా, 32 కోట్లు ఎవరివి అన్నట్టుగా, అంటే ఆ నగదు తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు కోర్టుకు అని ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు ఎవరు రాకపోవడంతో ఆ నగదును కోర్టుకు సమర్పించినట్టుగా ఇక్కడ తెలియజేశారు. అక్కడ ఎవరు రాకపోవడంతో ఆ కోర్టు ఆ నగదు అట్లనే ఉన్నదన్నట్టుగా ఇక్కడ మరి ఎవరిది ఆ నగదు అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. ఈ ఎలక్షన్ ఎన్నికల సందర్భంగా ఈ విధంగా డబ్బు ఓటు పడాలంటే నోటు పంచాల్సిందే. ప్రచారం నుంచి ప్రలోభం వరకు అంతా పైసలతోనే. అభ్యర్థులు అడుగు బయట పెట్టాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వేర్వేరు ప్రాంతాలకు డబ్బును తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోతున్నారని ఇక్కడ తెలియజేశారు. 3 నెలల్లో బీఆర్ఎస్ను బొంద పెడతాం. కేసీఆర్ మా జోలికొస్తే తడాకా చూపిస్తాం. 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు రాదు. కవిత జైలుకెళ్లడంతో కుటుంబానికి మెంటల్ లేచింది.
కవిత జైలుకి వెళ్లడంతో కుటుంబానికి మెంటల్ లేచింది. ఆమెకు రెండేళ్ల దాకా బెయిల్ రాదు. యాదాద్రి ప్లాంట్ అవినీతిపై జగదీష్ జైలుకే. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ అమలు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోను ట్యాప్ చేశారు. 2022లోనే చెప్పా. నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించింది. ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్గా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్కు గురైందని పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని 2022లోనే తొలిసారి ప్రకటించానని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆరోపణలు అంటూ విషయాన్ని పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. బీజేపీ తరపున తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన తమిళిసై ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజాలేనని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో స్పష్టమవుతుందో అని తమిళిసై పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ విధంగా మీడియా సమావేశంగా తెలియజేశారు. ఇప్పుడు ఆమె ప్రస్తుతం అక్కడ వాళ్ళ ఏరియాలో సంబంధించిన తమిళనాడు సంబంధించి ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఆమె నా ఫోన్ మొదటగా 2022లోనే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అప్పటి ప్రభుత్వం అదంతా అబద్ధం అన్నట్టుగా పక్కదారి పట్టించిందని ఇక్కడ తమిళిసై తెలియజేశారు. వైద్య చికిత్సకు లక్ష రూపాయలు తీసుకోవచ్చు. పిఎఫ్ నిబంధనల్లో మార్పు. విత్డ్రా పరిమితిని రెట్టింపు చేసిన భవిష్య నిధి సంస్థ. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో నేడు కేసీఆర్ భేటీ. ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కు ఇవ్వనున్న పార్టీ అధినేత. ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం. బైక్ను ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చంపాపేటలో లారీ బీభత్సం. బ్యానెట్ ఎక్కి ఆపమని అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిన డ్రైవర్. వైరల్గా మారిన వీడియో. లారీ సీజ్, డ్రైవర్కు రిమాండ్. వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం. నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం. మేడిగడ్డ మరమ్మతులకు కాఫర్ డ్యాం కట్టాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఎన్డీఎస్ఏ. మావోయిస్టులను కూకటి వేళ్లతో పెకిలిస్తాం. ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగం. భద్రతా బలగాల క్యాంపులను 250కి పెంచాం. అరెస్టులు, లొంగుబాట్లు పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.